తెలంగాణ రాష్ట్ర పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా వార్త. రేపు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఏ ఏ జిల్లాలో పంపిణీ చేస్తున్నారో అనే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఆ అప్డేట్ తెలుసుకోవాలంటే మీరైతే ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఏ ఏ జిల్లాలో జమ అవుతున్నాయో తెలుసుకోవడానికి మీరైతే చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు అమలు చేసిందనగా ఏవైతే 2016 రూపాయలను మనకు 4016 రూపాయలు చేస్తూ మరియు 4016 రూపాయలను 6016 రూపాయల కొత్త పింఛన్ల కింద అయితే మనకు అమర్స్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ కొత్త పెన్షన్లకు అర్హులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు రేపు కొన్ని జిల్లాల వరకు అనగా 1 నుండి 10 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్లు అనేది పంపిణీ చేస్తామన్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలామందికి అయితే గత కొన్ని నెలలుగా అయితే పింఛన్ డబ్బులు అనేది కట్ కావడం అయితే జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఎవరెవరైతే పింఛన్ డబ్బులు అయితే కట్ అయ్యాయో గత 2-3 నెలల పాటుగా వారికి ఈ కొత్త పింఛన్ల కిందనైతే మనకు పంపిణీ చేస్తామంటూ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పింఛన్కు అర్హులైతే ఉన్నారో వారు వెంటనే అప్డేట్ చేసుకోమన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఎన్‌పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటారో వారు ఈ కొత్త పింఛన్లకైతే అర్హులుగా ఉంటారని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే ఆదేశాలు వచ్చాయి. సో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే రేపు మాత్రం ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, మంచిర్యాల్, జగిత్యాల్ ఇలాగ పలు జిల్లాల వరకు అయితే ఈ పింఛన్లు అయితే పంపిణీ చేస్తామన్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది అయితే లైక్ చేస్తలేరు. సో ఖచ్చితంగానైతే లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా గురించి కూడా మీకైతే రోజు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ నెల 26 తారీఖు నుంచి అయితే రైతు భరోసా కూడా ప్రారంభం అవుతుందని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది మాత్రం ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.